వెల్కమ్ బ్యాక్. తెలంగాణ సర్కార్ బడుల్లో సంగీతం సరిగమలు పలుకుపోతున్నాయి. సర్కార్ బడుల్లో మ్యూజిక్ క్లాసులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఇంతకాలం ప్రభుత్వ పాఠశాల విద్యాబోధన అంటే మామూలే కదా అని అనుకునేవారు అందరూ. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల బోధన కొనసాగుతోంది. విద్యార్థుల అభిరుచుల మేరకు వారి నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తూ అన్ని రకాల బోధనలకు శ్రీకారం చుట్టి ప్రభుత్వ చదువులపై ఇటు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా భరోసా నింపుతుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బోధనతో పాటు ఆరోగ్య పాఠశాలల ఏర్పాటుతో మంచి ఫలితాలు వస్తుండగా తాజాగా విద్యార్థులకు సంగీతంలో సైతం ప్రావీణ్యం కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో సంగీతం క్లాసుల ఏర్పాట్లపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. తెలంగాణ సర్కార్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఇక నుంచి సంగీతం పాఠాలు బోధించనున్నారు. ఇందుకోసం తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 270 పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆయా బడులో ఆగస్టు మొదటి వారంలో మ్యూజిక్ క్లాసులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కింద 832 బడులు ఎంపికయ్యాయి. వీటిలో తొలి విడతలో ఎంపికైన 270 స్కూళ్లలో మ్యూజిక్ క్లాసులు చెప్పించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో సర్కార్ స్కూళ్లతో పాటు మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాలు ఉన్నాయి. మ్యూజిక్ క్లాసులలో ప్రధానంగా తబలా, హార్మోనియం, వయలిన్, మృదంగం వంటి సంగీతం పాఠాలు చెప్పించనున్నారు. ఇప్పటికే ఆయా స్కూళ్లకు పరికరాలను టెండర్ల ద్వారా పంపించారు. ఎంపిక చేసిన స్కూళ్లకు పీఎం శ్రీ స్కీమ్ కింద సుమారు ₹1,00,000 చొప్పున అందనున్నాయి. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులకు సంగీతాన్ని నేర్పించనున్నారు. వారానికి ఒక క్లాస్ చొప్పున ఆయా పరికరాలతో ట్రైనింగ్ ఇప్పించనున్నారు. సంగీత పాఠాలు చెప్పే ఒక్కో స్కూల్కు ఒక్కో టీచర్ని నియమించుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఒక్కో టీచర్కు నెలకు ₹10,000 వేతనం ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే టీచర్ల ఎంపిక అధికారులకు కష్టంగా మారిపోయింది. 4 పరికరాలను వాయించేవాళ్లు అరుదుగా ఉంటారు. దీంతో వివిధ పరికరాలపై పట్టున్న టీచర్లను ఎంపిక చేసి రొటేషన్ పద్ధతిలో క్లాసులు చెప్పించాలని నిర్ణయించారు. PM శ్రీ గవర్నమెంట్ హై స్కూల్ నంబర్ 1 విద్యానగర్, ఆదిలాబాద్. మా స్కూల్లో పిల్లలకు PM శ్రీ స్కూల్లో భాగంగా మ్యూజికల్ ఐటమ్స్ వచ్చినవి. హార్మోనియం, తబలా, డోలకు, వయోలిన్. వీటన్నిటి ద్వారా విద్యార్థులకు సంగీతం క్లాసులు ఉంటే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా స్కూల్కి వస్తారు. వారికి కూడా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది. మరి మాకు అతి త్వరలో ట్రైనింగ్ తీసుకున్న టీచర్స్ రాబోతున్నారు. ఆ టీచర్స్ రాగానే మేము ఈ సంగీతం క్లాసెస్ స్టార్ట్ చేస్తాము. దీనివల్ల పిల్లలకు చాలా స్ట్రెస్ లేకుండా వాళ్ళు ఆనందంగా ఇవి నేర్చుకోగలుగుతారు. ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సంగీతం క్లాసుల బోధన కోసం మొత్తం 270 స్కూళ్లు ఎంపికయ్యాయి. వాటిలో ఆదిలాబాద్ జిల్లాలో 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9, హన్మకొండలో 6, జనగామలో 14, భూపాలపల్లి 2, గద్వాల 6, కామారెడ్డి 9, కరీంనగర్ 7, ఖమ్మం 7, ఆసిఫాబాద్ జిల్లా 4, మహబూబాబాద్ 10, మహబూబ్ నగర్ 9, మంచిర్యాల 6, మెదక్ 13, మేడ్చల్ 7, ములుగు 3, నాగర్ కర్నూలు 8, నల్గొండ 18, నారాయణపేట 7, నిర్మల్ 7, నిజామాబాద్ 9, పెద్దపల్లి 4, సిరిసిల్ల 4, రంగారెడ్డి 15, సంగారెడ్డి 13, సిద్దిపేట 20, సూర్యాపేట 12, వికారాబాద్ 11, వనపర్తి 6, వరంగల్ 7, భువనగిరిలో 7 స్కూళ్లను ఎంపిక చేశారు. ఈ నెలాఖరులోపు మ్యూజిక్ టీచర్ల ఎంపిక పూర్తి చేసి వచ్చే నెల మొదటి వారంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్సే షా చేతుల మీదుగా మ్యూజిక్ క్లాసులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యాబోధనతో పాటు ఆరోగ్య పాఠశాలల నిర్వహణతో మంచి ఫలితాలు వస్తుండగా తాజాగా సంగీతం క్లాసులు కూడా ప్రారంభం కానుండటంతో విద్యార్థులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. My name is Sadhana. I am from 9th standard. My school name is Gajted number 1 High School. We received musical instruments from the government and we are very happy and we are very interested to learn. We received many types of musical instruments like tabla, dhol, guitar, violin and etc. We are very happy to learn this all. విద్యార్థులకు చదువుతో పాటు అన్ని రకాల బోధనలు అందించడంలో ప్రభుత్వం ముందడుగు వేయడంతో సర్కార్ బడులు కూడా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నిలబడనున్నాయి. ఇక ముందు కూడా సర్కార్ బడుల్లో ఆధునిక విద్యా బోధనలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుందాం.